అందరికీ శుభాభివందనాలు. ప్రార్థన చేసుకున్నామండి. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకమైన గొప్ప తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదముల చెంత చేరి ఈ ఉదయకాలమున ప్రార్థిస్తుండగా మాకు సమాధానమును, కృపను దయచేయము తండ్రి. ఇదిగో నాయన ఇసువై ప్రేయర్ టవర్‌లో నాయన ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. అటు బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, సహాయమును దయచేయి నాయనా. అయా మంచి ఆరోగ్య స్థితిని దయచేస్తూ పరిస్థితులు చక్కపరుస్తూ అయ్యా మమ్మల్ని గుర్తు చేసుకోమని అడుగుతున్నాం. నీ బంగారు పాదములు చెంత చేరిన తండ్రి ఈ కాల సమయంలో నా తండ్రి నా తండ్రి ఎలా పెరిగిందో నాయన, తల్లిదండ్రులు లేకపోయినను నాయన అయ్యా నీ పవిత్రమైన నామాన బట్టి ఎదిగి నాయన గొప్పగా నాయన నా తండ్రి పాలు విడిచిన వెంటనే 2 సంవత్సరాలు శిలోహ మందిరానికి తీసుకోపోయినట్లు మేము గ్రహించిన ఆయన అయా వాక్య పరిచర్య ద్వారా నాయన నిండుగా నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించి బలపరచండి నాయన. నన్ను గనపరచండి, నేను గనపరుస్తాను. నన్ను వెతకండి, నేను దొరుకుతాను. నా దగ్గరకు రండి, అప్పుడు మీ దగ్గరకు వస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీవడును, అడుగు ప్రతి వానికి ఇస్తానన్న గొప్ప తండ్రి నాయన. ఈ లోకములో నా తండ్రి అత్యాచారాలు నాయన, ఆడపిల్లలు నా తండ్రి అనేక నాయన తారతమ్యం లేకుండా జీవిస్తూ బ్రతుకుతున్నారు నాయన. తల్లిదండ్రులకి అవిధేయత కలిగి జీవిస్తున్నారు నాయన. విధేయత కలిగి నీ ప్రేమైన నమ్మకమైన నా తండ్రి మిమ్మల్ని బ్రతుకుతూ జీవిస్తున్నాం నాయన. ఈ రోజు బ్రతుకున్నామంటే, సజీవంగా నిలబడినామంటే మీరు పెట్టిన ఉచితమైన కృప మాత్రమే ప్రభువా. గుర్తు చేసుకోండి. అట్టి బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. యవ్వనస్తులు త్రొట్టిల్లకుండా నా తండ్రి నాయన వారి పరిస్థితులు చక్కబెట్టి నాయన నీ ప్రేమ కలిగిన హస్తము, నీ దయ కలిగిన హస్తము వారి మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యవనస్తులు నా తండ్రి దేవుని వాక్యము సరిచూసుకొని జాగ్రత్తగా నడుచుకున్నట్టే కదా నా తండ్రి. కాబట్టి అట్టి బిడ్డలకి మీరు ముందుండి సహాయం దయచేయండి. ఆ మగబిడ్డల్లాగా లేకుండా నాయన, ఆడపిల్లలు లేకుండా నాయన, తారతమ్యత లేకుండా నాయన బ్రతుకుతున్నారు ప్రభువా. అట్టి బిడ్డల్ని చక్కబెట్టండి నాయన. అట్టి వారితో మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నాయన మీ కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుంది కదా ప్రభువా. అట్టి బిడ్డల మీద మీరు ముందుండి సహాయకుడు, పోషకుడు, రక్షకుడు అయి ఉండండి ప్రభువా. అయ్యా మా ఇంట్లో మా బిడ్డలు కూడా నాయన పైకి ఎదగాలని, జీవించాలని అని ప్రార్థన చేస్తేనేమో కానీ ప్రభువా బిడ్డలు నాయన వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ప్రణాళిక, వాళ్ళ జీవితం, వారి భవిష్యత్తు గురించి చేయలేదేమో ప్రభువా నాయన. అటువంటి వారితో మీరు మాట్లాడండి నాయన. నిజమైన దేవుడు కదా నాయన, సజీవుడు కదా నాయన, మా గృహంలో నాయన పెద్ద అధికారివి కదా నాయన. గుర్తు చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని ఎవరైతే ఎదురు తిరుగుతూ నాయన బిడ్డలు నాయన తారతమ్యం లేకుండా బ్రతుకుతూ అవిధేయత కలిగి జీవిస్తున్నారు, అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభువా. పెట్టండి ప్రభువా. వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని దీవించండి ప్రభువా. నన్ను గనపరచండి, నేను గనపరుస్తానన్నారు ప్రభువా. మేము మిమ్మల్ని గనపరిచే బిడ్డల్లాగా ఆస్వాదించి ఆయుత్తపరచమని అడుగుతున్నాం. బిడ్డలు నాయన ఎదుగుతాలప్పుడు దేవుని దయందు, మనుషుల దయందు, జ్ఞానమందు బిడ్డలు వద్దిల్ల చేసేదానికి సహాయమును దయచేయండి తండ్రి. అటు బిడ్డలకి మీరు ముందుండి సహాయకుడు, పోషకుడు, రక్షకుడై ఉండమని అడుగుతున్నాం నాయన. దేవా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వెంటిలేటర్ పైన ఐసీయూలో ఉన్న బిడ్డలని నీ పవిత్రమైన చేతులతో ముట్టి స్వస్థపరచము తండ్రి. వారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటుండగా నాయన ఆ బిడ్డలకు కనికరము, వారికి కావలసిన స్వస్థతను, మంచి ఆరోగ్య స్థితిని దయచేస్తూ పరిస్థితులు చక్కపరుస్తూ కలిగిన నష్టాన్ని అధిగమించగలిగిన కృప, దయను చూపించి తండ్రి వారికి ఆయన మంచి స్వస్థను గృహము చేరినంత వరకు నిండైన కాపుదల కంచి వేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంతవరకు మాతో ఉన్న దేవా వందనాలు. జరగబోయే కార్యక్రమంలో క్రమముగా, మర్యాదగా మీరే జరిగిస్తూ నాయన ఇంకా జరగాల్సిన విషయంలో మీరు తోడుగా, నీడగా ఉండమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ దాని దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం దేవా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయా బాగలేని నాయన వారి గురించి నన్ను ప్రార్థన చేస్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఎట్టి పాపిని నెట్టివేని దేవుడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా.
నాయన ప్రవీణ్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆ బిడ్డనైనా జ్ఞాపకం చేసుకొని నాయన పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతని, విడుదల దయచేయండి నాయన. అయ్యా నీ యందు భయభక్తులు కలిగిన ఆయన ఆ బిడ్డనైనా నీ సేవ చేసుకున్న భాగ్యాన్ని ఆ బిడ్డకు సహాయం దయచేయండి నాయన. అయ్యా మంచి ఆరోగ్యం నాయన. ఆయన ప్రభా ఆ బిడ్డ చుట్టూ నీ బంగారు తల కంచి కాపుదర వేయండి. తల నుంచి అరికాల వరకు ముట్టండి నాయన. ఏ అయితే నరాలు నాయన అయ్యా ఆపరేషన్ చేసి ఉండగానైనా ఆ నరాలు ఎట్లా ఉన్నాయో నాయన హాస్పిటల్కి ఆ బిడ్డ వెళ్తున్నప్పుడు నాయన అయా హాస్పిటల్ అయినా మంచిగా ఉన్నాయని నాయన చెప్పులాగా మీరే ముందుండి సహాయం చేయండి నాయన. ఆ బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థత, విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. అయా నాయన అలాగే ప్రభా నాయన మంజుషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా నాయన. అయా ఆ బిడ్డకి నాయన నువ్వు నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయా బిడ్డనైనా ఈ 3 నెలలు నా ప్రభా నాయన ఆ బిడ్డకనైనా చక్కటి సమాధానాన్ని మీరే దయచేయమని అడుగుచున్న తండ్రి నాయన. అయా చిన్న బిడ్డలంటే నీకు ఎంతో ఇష్టం నాయన. అయా చిన్న బిడ్డలనైనా ఆటంకపరచక నీ ఎద్దకు పంపించమన్నావు నాయన. అలాగే నేను ఆ బిడ్డనైనా నువ్వు ముట్టి తాకినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆ బిడ్డ చుట్టూ నీ బంగారు దుస్తులు ఉంచిన విధానం బట్టి ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయా కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి నాయన. స్వర్ణలత సిస్టర్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అయా కడుపు నొప్పితో నాయన బాధపడుతుండగా నాయన మీరు ముట్టి తాకిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయా నా తండ్రి నాయన తల నుంచి అరికాల వరకు నేను ముట్టినైనా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతని, విడుదల దయచేసిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా నీకు వందనాలు ప్రభా నాయన. అలాగనే నాయన మృదుల సిస్టర్ని బట్టి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. హెర్నియా ఆపరేషన్ అయినా చేయబోతుండగా నాయన మీరే ముందుండి సహాయం చేయండి నాయన. డాక్టర్లో కల్లా పరమ డాక్టర్ కదా నాయన. అయ్యా నా ప్రభా నాయన నీ కాపుదల భద్రత ఆ బిడ్డ మీద ఉంచమని అడుగుచున్నా తండ్రి నాయన. అయ్యా నువ్వు ఒక్కసారి నా ప్రభా నాయన మీరు ఒక్కసారి ముట్టితే చాలు నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనైనా అయా ఆమె ఎంత వేదంతో ఉందో నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. అయా ఆ వేదన నాయన తీసివేయగల దేవుడు నువ్వు తప్ప ఎవరు లేరు నాయన. అయ్యా ధైర్యం నాయన నువ్వు ఇస్తేనేనా ప్రభా. అయా ఆపరేషన్ నాయన వెళ్ళాలనుకుంటుండగానైనా చేయాలని చెప్పినప్పుడు ప్రభా మీరే ముందుండి నాయన సహాయం దయచేసి నాయన. అయ్యా ప్రతి విషయంలోనైనా మీరే ముందుండి నాయన. డాక్టర్లో కల్లా పరమ డాక్టర్ నాయన మీరే ముందుండి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా నాయన. అయ్యా అలాగే నా తండ్రి నైనా జ్వరాలతో, వైరల్ ఫీవర్తో నైనా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయినా అయ్యా అటు వారిని ఆయన మీరే ముందుండి నాయన నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎక్కడ పట్టినా జ్వరాలుగా ఉంటుండగా నాయన జ్వరాలను ఆయన ఏసునామలు గద్దించి దూరపరచమని అడుగుతున్నాను తండ్రి నాయన. అయ్యా నీ కాపుదల భద్రత దయచేయమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎంతమంది అయితే బాధపడుతున్నారు నాయన వాళ్ళ బాధ నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నా తండ్రి నైనా. మీరే ముందుండి నైనా సహాయం దయచేయమని అడుగుచున్నా తండ్రి. మహోన్నతుడ, మహిమ కలిగిన నా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా నాయనా. అలాగే నా తండ్రి ప్రభా నాయన అయా సలీం మొక్కలు నాయన అయ్యా బాగా శని మొక్కలు నాయన నాన్నగారికి నాయన బాగలేనప్పుడు ప్రభా నాయన మీరే ముందుండి నాయన డాక్టర్ల కల్లా పరం డాక్టర్గా ఉండి ప్రభా నాయన పెరాలసిస్ నాయన వచ్చి ఉండగా నా తండ్రి నాయన తల నుంచి అరికాల వరకు ముట్టండి నాయన, తాకండి నాయన. అయా నీ రెక్కల నీడలో దాచమని అడుగుచున్నాను తండ్రి. అయా డాక్టర్లో కల్లా పరమ డాక్టర్ నాయన నువ్వు తప్ప నాయన రక్షించే వాళ్ళు ఎవరు లేరు నాయన. అయా నాయన నీ రెక్కల నీడలో దాచండి నాయన. తల నుంచి అరికాల వరకు ముట్టండి నాయన. అయా మీరే ముందుండి సహాయం చేయండి నాయన. అయా కాలు చేతులు లాక్కున్నప్పుడు నాయన అయా నా తండ్రి నాయన మీరే నాయన ముందుండి నాయన సహాయం చేసి నాయన హాస్పిటల్ అయినా వెళ్ళేంత వరకు నీ కాపుదల భద్రత ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. అయా మీరే ముందుండి నాయన అయా సహాయం చేయండి. డాక్టర్లతో మీరు మాట్లాడండి నాయన. ఆయనకి మంచి ఆరోగ్యం నాయన దయచేయండి నాయన. తల నుంచి అరికాల వరకు ముట్టండి నాయన, తాకండి నాయన. అయ్యా మళ్ళీ తిరిగి నాయన ఆరోగ్యం కలిగిన ఆయన
మళ్ళీ గృహం చేరేంత వరకు నీ కాపుదల నీ భద్రత ఉంచమని అడుగుతున్నాను తండ్రి. అయా నీకు మహిమార్థంగా నాయన నీ బిడ్డలు సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని కూడా సహాయం దయచేయండి నాయన. అయా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా నాయన, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నువ్వు ఎవరినైనా త్రోసివేసే దేవుడు కదా నాయన. అయా నువ్వు సమస్తాన్ని చూస్తున్నావు ప్రభా నాయన, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని అయినా మీరే ముట్టిన ఆయన తాకండి నాయన. అయా యజమాని ఆయన జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా నాయన. ఆయనకు మంచి ఆరోగ్యం నాయన. అయా స్వస్థతను విడుదల దయచేయమని అడుగుచున్నా తండ్రి నాయన. అయా నీ రెక్కల నీడలో దాచండి ప్రభా నాయన. అయా నీకు మహిమార్థంగా నాయన నీ బిడ్డలు నాయన ఉండులా సహాయం దయచేయండి నాయన. ప్రభా నాయన నాయన ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా మీరే ముందుండి సహాయం చేసి నా తండ్రి నాయన అన్ని సవ్యంగా ఉండులాగా మీరే ముందుండి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుచు ప్రభా నాయన. అయా ఈ కొద్ది మన నజనేసు కృష్ణ బతినాడు గోచారి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనికరించండి, దయ చూపండి. అయా నాయన స్వరూప సిస్టర్ వారి యొక్క బావగారు యొక్క కుమారుడు వివాహ విషయంలో ప్రభా అయా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కృప చూపండి, దయ చూపండి. అవును నా తండ్రి నాయన, అయా వివాహ విషయంలో గొప్ప కార్యముని మీరు జరిగించండి. ఎటువంటి ఇబ్బందులు విరుకులు లేకుండానట్లుగా సహాయం చేయండి ప్రభా. వారు నాయన ప్రభా ఎప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభా మీరు వారిని ప్రేరేపించండి. కృప చూపండి, దయ చూపండి. వివాహాన్ని నాయన సక్రంగా క్రమంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఈ దినము నాయన పంజాబ్ రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాను. అయా రాష్ట్రంలో ప్రభా 3,21,00,000 మంది ఉన్నారని ప్రజలు ప్రభా మీరు తెలియపరుస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ ప్రజల పట్ల మీ కృప చూపండి, దయ చూపండి. అవును నాయన ప్రభా, కనికరించే దేవుడు ప్రభా, నీకు వందనాలు. ఆ బిడ్డలకు నాయన మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం కలుగజేయండి. అయా నిన్ను ఎరిగే వారిగా ప్రభా, నిన్ను తెలుసుకునే వారిగా ప్రభా, ఆ బిడ్డలకు నాయన ప్రభా అయా నాయన మంచి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నాయన ప్రభా ముఖ్యమంత్రులను, ప్రధానులను నాయన ప్రభా భగవత్ నాయన మాన్స్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నారు. కృప చూపండి, దయ చూపండి. అవును ప్రభా, అయా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నాయన ప్రభా అయా నాయన ఆ బిడ్డని మీరు కృపలో భద్రపరుచుకునమని, నీ కార్యం నూతనపరచమని, అయ్యా నీ నామానికి ప్రభువా మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నా. కనికరించి దయ చూపి మా ప్రార్థనా విన్నపాలన్నిటినీ ప్రభువా అయా నీకు అప్పగించుకుంటూ నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రభువా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నా. దేవుని ప్రేమలు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సమాసము ఈ దినమంతా యూట్యూబ్ లో పాలు పంపులు పొందిన బిడ్డలకును, రాలేకున్న బిడ్డలకును, ఈ దినమున మరి ముఖ్యంగా అధ్యక్షత వహిస్తున్న స్వరూప శిష్టుకును, వారి కుటుంబానికిను, కుమార్తెకును, అలాగే విజ్ఞాపనం చేసి పాటలు పాడిన వారికి, వాక్య ఉపదేశం అందించిన వారి ప్రసాదకును, వారి కుటుంబానికి, వారి పరిచర్యకును, ఈ దినమంతయు బిడ్డలందరి రాకపోకలు యందు దేవాది దేవుని కృపా సన్నిధి సమాసం మనకందరికి సదా తోడి నడిపించును గాక. ఆమేన్.